మీకు విషయం చెప్పా, లోపల ఉన్న అత్తగడలు జబ్బు అంటే సాధారణ. ఏ జబ్బు అంటే అంతగా ఒక ఫీలింగ్, కోడలు కొడుకు చెప్పు చేతలో పెట్టుకుని మార్చేసింది ఏమన్నా. కోడలకేమో ఇంకో ఫీలింగ్ ఏంటంటే ఈయన ఎక్కడ వాళ్ళు చెప్పేసి మార్చేస్తారని. అలా కదా మరి మీ దగ్గర లేదేమో మంచోళ్ళు మీరు, మూడు కేసులు తీర్చాను నేను అట్లా. ఇదిగో చెప్పి మార్చేస్తుంది ఏమవుతుందో. ఇప్పుడు పెళ్లి కాకముందు పెళ్లి అయిన తర్వాత మార్పు ఉండదా? మార్పు ఉండదా? మా అమ్మకి అందుకు ఇప్పుడే ఎక్కువేసాను, పెళ్లి అయిన తర్వాత ఎలా మాట ఉంటాను నేను. ఎందుకంటే ప్రిపేర్ చేస్తాను ఇప్పటి నుంచి. రేపు మా అబ్బాయి మారిపోయాడు అనడానికి లేదు. ఎందుకంటే వివాహం అయిన తర్వాత మార్పు వస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని చిన్నప్పటి నుంచి కలిగిన విషయాలన్నింటినీ విడిచిపెట్టి ఒక రాత్రి మనం వేరే ఇంటికి నిద్రపోతామా? వేరే చోట దగ్గర నిలబడుతుందా? అట్లాంటిది ఒక స్త్రీ 20 సంవత్సరాలు ఒక చోట పెరిగి ఒక వాతావరణానికి అలవాటు పడి ఆ వాతావరణాన్ని విడిచిపెట్టి పురుషుంటికి వస్తుంది. వస్తుందా రాదా? అలా వచ్చినప్పుడు ఇప్పుడు ఈ పురుషుని నమ్మే వచ్చింది కదా, నమ్మిన తర్వాత విడిచిపెట్టారా? తప్పుగా అనుకోకండి. నిన్న మా అమ్మ సాయి వాళ్ళమ్మ మాట్లాడుకుంటుంటే మా అమ్మకి సాయి వాళ్ళమ్మకి ఒక డైలాగ్ చెప్పా. ఆ డైలాగ్ ఏంటంటే, అంతేలే బెల్లం అయింది దాంట్లోకి అంత మా అమ్మ. అప్పుడు నేనేం చెప్పానంటే, నువ్వు 9 నెలలు మోసావు, 20 సంవత్సరాలు పెంచావు, కానీ నా భార్య నన్ను నా ద్వారా వచ్చే బిడ్డని, నన్నేమో జీవితాంతం మోసింది, నా ద్వారా వచ్చే బిడ్డని కూడా 9 నెలలు మోసిందని చెప్పారు. అంటే ప్రతి భార్య ఒక తల్లిగా ఏం చేసింది? మార్చబడింది. ఇప్పుడు ఈ సెల్స్ ఈ ఆలోచన చాలా మంది ఉండవు. మీకు విషయం చెప్పరా, వివాహం అయిన తర్వాత అత్తల కోసం ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒకటే, వాళ్ళిద్దరు సపరేట్. పెళ్ళైన తర్వాత పెళ్లి కాకముందు మీతో ఉన్నట్టు ఇప్పుడు ఉండరు.